డైట్ కానీ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ వీటితోనే తగ్గట్లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్స్ ఉంటాయి వెయిట్ అనేది తగ్గించుకోవడానికి. వాటిలో టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మన ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. ఆర్లిస్టాట్ అని ఉంటుంది అనమాట. అది ప్యాంక్రియాటిక్ లైపేజ్ ఇన్హిబిటర్, ఫ్యాట్ అబ్జార్ప్షన్ని తగ్గిస్తుంది. సో అట్లా అదే మెడికేషన్ యూజ్ చేయొచ్చు. లేదు అంటే ఇప్పుడు కొత్తగా GLP-1 ఎనలాగ్స్ అని వచ్చాయి. అవి యాక్చువల్గా డయాబెటిక్ మెడికేషన్ అనమాట. అది మనం వెయిట్ లాస్కి కూడా యూజ్ చేయొచ్చు. అది వీక్లీ వన్స్ డైలీ ఇంజెక్షన్స్ లాగా తీసుకుంటారనమాట. సో అది కూడా ట్రై చేయొచ్చు. ఇట్లా మనం వెయిట్ లాస్ అనేది కంట్రోల్ చేయొచ్చు. దీంతో పాటు ఏంటంటే మీకు ఏమైనా హైపర్ టెన్షన్ ఉందా, కొలెస్ట్రాల్ ఏమైనా ఎక్కువ ఉన్నా అవన్నీ చెక్ చేసుకొని, డయాబెటీస్ ఉంటే వాటికి తగ్గట్టు మెడికేషన్స్ అనేవి వాడాల్సి ఉంటుంది. బట్ ఏంటంటే అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉందంటే ఒకసారి వెయిట్ తగ్గాం కదా, అన్నీ తగ్గిపోయాయి కదా, మళ్ళీ రాదు అన్నట్టు మీరు రొటీన్ లైఫ్ స్టైల్కి స్విచ్ అవ్వడం అనేది చేయకూడదు. ఎందుకంటే మీ జీన్స్ ఆల్రెడీ సెన్సిటివ్ అండ్ ప్రీ డిస్పోజిషన్ ఉంది ఏంటి ఇవన్నీ అయ్యేది. సో మీరు అవే హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట.